బ్రేకింగ్ న్యూస్ హిడ్మాది బోటకపు ఎన్కౌంటర్ అని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ పేరుతో విడుదలైన చేసిన లేఖపై విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విజయవాడకు చెందిన ఒక కలపై వాపర్ని నమ్మిన హిడ్మా చికిత్స కోసం అక్కడకు అక్టోబర్ 27న వెళ్లాడు. ఆ తర్వాత మరికొందరు మావోయిస్టులు కూడా విజయవాడకు చేరారు. నిరాయుధులైన హిడ్మా సహా 6గురిని పోలీసులు పట్టుకుని హత్య చేశారు. ఆ తర్వాత ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు తప్పుడు కథన్నారు. నవంబర్ 19న అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలోనూ నిరాయుధులైన ఏఓబీ సభ్యుడు శంకర్ మరో 6గురిని పట్టుకుని బోటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 18న భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా, ఆయన సతీమణి మడ్గం రాజే అలియాస్ రాజక్క, మరో 4గురు మావోయిస్టులు హతమయ్యారు. హిడ్మా బాడీగార్డ్ గా దేవే పనిచేసేవాడు. ఒకప్పుడు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంత దండకారణ్యంపై మాడ్వి హిడ్మాకు బలమైన పట్టు ఉండేది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే హిడ్మాది ఎన్కౌంటర్ కాదు, కావాలని పగడ్బందీగా పట్టుకుని మరీ హత్య చేసి చంపేశారంటూ కూడా మావోయిస్టు విడుదల చేసిన లేఖలో క్లియర్ కట్ గా ప్రతిదాన్ని కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. సో దీనిపై కీలక దర్యాప్తు చేయాలి, ముమ్మర దర్యాప్తు చేసి కూడా అసలు నిజానిజాలు బయట పెట్టాలంటూ కూడా మావోయిస్టు పార్టీ అయితే ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. సో దీనిపై ఎవరైనా స్పందించారా? తదుపరి ఎలాంటి ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే గత నెలలో జరిగిన భారీ ఎన్కౌంటర్ వరుసగా 2 రోజుల పాటు 19, 22 తేదీలో ఒకరోజు 6గురు, ఒకరోజు 7గురు, దాదాపుగా 13 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. హిడ్మాకు సంబంధించి ప్రధానంగా ఆయన చరిత్ర చాలా కీలకమైంది. మావోయిస్టులకు సంబంధించి గెరిల్లా దాడులు ఆయన కీలకమైన అయితే విజయవాడకి సంబంధించిన కలప వ్యాపారులు, కొంతమంది కాంట్రాక్టర్ల సహాయ సహకారాలతో, అలాగే మావోయిస్టులకు సంబంధించి కొంతమంది వ్యక్తుల ప్రోత్బలంతో పోలీసులు హిడ్మాని విజయవాడలో హాస్పిటల్ సమయంలో అదుపులో తీసుకుని చిత్రహింసలకు గురిచేసి ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేశారో ఇది పూర్తి స్థాయిలో బోటప్ ఎన్కౌంటర్. దీనిపై పూర్తి స్థాయిలో సమగ్రమైన దర్యాప్తుకి ఆదేశించాలి. ఎవరైతే పోలీసు అధికారులు చేశారో వారిపై చర్యలు తీసుకునే విధంగా వ్యవహరించాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఒక లేఖని 2 రోజుల క్రితం విడుదల చేసి ప్రస్తుతం ఈ లేఖ సంచలనంగా మారిన పరిస్థితి. మరొక వైపు విజయవాడ పరిసర ప్రాంతంలో ఎవరా కలప వ్యాపారులు, ఎవరా కాంట్రాక్టులు అనే అంశానికి సంబంధించి పోలీసులు సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. ఎవరు ఏమిటనేది దాదాపుగా 20 రోజులు గడుస్తున్నా కానీ ఇంకా వారికి సంబంధించిన ఆచూకీ మాత్రం లభించలేదు. బిల్డింగ్ ఓనర్కి సంబంధించి ఎవరున్నారు, బిల్డింగ్ ఓనర్తో మాట్లాడిన కాంట్రాక్టర్ ఎవరు, రోడ్డు వర్క్ సంబంధించి తీసుకొచ్చానని చెప్పి అప్పట్లో విచారణ వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఎవరు ఆ కాంట్రాక్టర్, ఎవరు ఈ కలప వ్యాపారులు అనే దానికి సంబంధించి పోలీసులు, ఇంటెలిజెన్స్ వారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ విచారణ జరుపుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కలప వ్యాపారులుగా కూడా పోలీసులు అయితే సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తున్నాం. దానికి సంబంధించి లోతుగా విచారణ చేపడుతున్నారు. మరొక వైపు మావోయిస్ట్ పార్టీ డిమాండ్ చేసిన అంశానికి సంబంధించి ప్రస్తుతం విజయవాడలో దాదాపుగా 40 చాలా మంది మావోయిస్టులు ఇటీవల కాలంలో వారిని రైడ్ చేసి పెనంలూరు సమీపంలో కానీ, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కావచ్చు, లేకపోతే ఏలూరు, పశ్చిమ గోదావరి ఇట్లా రకరకాల ప్రాంతాల్లో దాదాపుగా 40 మంది పైగా మావోయిస్టులను కూడా పూర్తి స్థాయిలో అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడలో మావోయిస్టుకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు అయితే కొనసాగట్లేదు. ప్రస్తుతం విజయవాడ అయితే ప్రశాంతంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరు ఆ కాంట్రాక్టర్, ఎవరు వారికి సహాయ సహకారాలు అందించారు అనే కోణంలో పోలీసులు అయితే ఈ లేఖ విడుదలైన తర్వాత దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు హిడ్మా ఎన్కౌంటర్, బోటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసిన తర్వాత అటు విజయవాడ వ్యాప్తంగా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అయితే దీనిపై కీలక దర్యాప్తు చేసి తగిన ఆధారాలు బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటికే దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.